హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ అనిషి గైస్. మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. చాలా మంది నా అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా రోజులైంది నేను ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వక. అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయండి. సో మన వీడియోస్ 90% అన్సబ్స్క్రైబ్ పీపుల్ అయితే చూస్తూ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఫర్దర్ అప్డేట్ కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అందరికన్నా ముందుగా చేరుతుంది. అయితే ఇక్కడ ఈ మన హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది గత లాస్ట్ వారంలో కూడా మనకు దగ్గర ఒక 5 days 6 days అవుతుంది. సో మీటింగ్ కూడా కండక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది ఏదైతే 55,418 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం టోటల్ వేకెన్సీస్ నోటిఫై చేసినారు కదా, అందులో మన హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అప్రాక్సిమేట్లీ మనకు 9,500 పోస్టులు నోటిఫై చేసినట్టు తెలుస్తుంది నోటిఫికేషన్ కోసము. అయితే ఇందులో ఎస్ఐ అన్ని కానిస్టేబుల్ అన్ని ఇంకా క్లారిటీ రాలేదు, అది మీకు మళ్ళీ నేను ఫర్దర్ అప్డేట్ చేస్తాను. అయితే ఇంకొక కొత్త విషయం తెలిసినటువంటిది ఏంటంటే, మన ఈ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఎస్పీఎఫ్ ఉందో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో, అందులో ఈసారి మళ్ళీ మన నోటిఫికేషన్ మాత్రం ఇప్పటివరకు ఎస్పీఎఫ్ అనేది స్టేట్ వైడ్ పోస్ట్ ఉండే, బట్ ఇప్పుడు దాన్ని జోనల్ కింద పెట్టుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో జోనల్ కింద చూసుకుంటే వాళ్ళ డ్యూటీస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో జోన్ అంటే ఇంకా అప్రాక్సిమేట్లీ డిస్ట్రిక్ట్ దగ్గరలోనే వాళ్ళకు డ్యూటీస్ ఇబ్బంది లేకుండా ఉంటే ఫర్దర్ కూడా మీరు ఒక్కసారి ఎప్పుడైనా మనం పోలీస్ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు ఒక్కసారి ఎస్పీఎఫ్ని ఈసారి దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని నేను కూడా ఇండికేట్ చేస్తాను మీరు అప్లికేషన్ చేసే టైంలో. సో నోటిఫికేషన్ వచ్చినాక కూడా నేను రిమైండ్ చేస్తాను నేను ఖచ్చితంగా మీకు. దాని తర్వాత మనకు ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు రావచ్చు అనేది చాలా మందికి డౌట్ ఉన్నటువంటి విషయం అండి. సో మనకు ఇప్పుడున్నటువంటి విషయం దృష్టిలో మాట్లాడుకుంటే మనకు ఈ ఏదైతే బీసీ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి గవర్నర్ దగ్గర ఈ ఫైల్ అయితే ఉండడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ ఇంకొక 5 daysలో మనకి ఇది అప్రూవల్ కావడం కూడా జరుగుతుంది. సో దాని తర్వాత మొత్తంగా మనకు మేలో మనకు రివైజ్ చేయబోతున్నారు. మేబీ జాబ్ క్యాలెండర్ మొత్తము రివైజ్ చేస్తున్నారు, ఎందుకంటే గ్రూప్స్కి సంబంధించి కేటగిరీస్ వైజ్గా ఇప్పుడు ఎస్టీ చూసుకుంటే ఎస్టీలో ఇచ్చినటువంటి ABCD ప్రకారంగా ఏదైతే రిజర్వేషన్ ఉంది దాని ప్రకారంగా రోస్టర్ పాయింట్ రెడీ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ ఆ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా రోస్టర్ పాయింట్ క్రియేట్ చేశారు ఆల్రెడీ, కానీ అప్రూవల్ కోసం చూసుకుంటున్నారు. సో మళ్ళీ ఇన్ డెప్త్ డీటెయిల్గా మళ్ళీ రీచెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకుంటారు కాబట్టి అది కొంచెం టైం పడుతుండొచ్చు. మేబీ మనకు మేలో మళ్ళీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కంప్లీట్గా రివైజ్ కావచ్చు. సో ఆ మేలోనే మనం VRO అప్డేట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా FBOని కూడా అప్డేట్ చేసుకోవచ్చు మనము నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు. అండ్ SIPCకి సంబంధించినటువంటిది ఆ దాంట్లో పెట్టిన తర్వాత మనకు జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అవుట్ కావడానికి 90% స్కోప్ ఉన్నటువంటి విషయం అండి. అంటే ఇప్పటికీ ఇంకా ఇంటర్నల్గా ఎన్నో జరుగుతున్నప్పటికీ ఏదైతే మెయిన్గా ఉందో అది మాత్రం మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చాలామంది ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక పని చేశానండి. మన కనెక్టింగ్ షాప్ ఏదైతే ఉందో ఇందులో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇందులో నేను ఏం చేశానంటే మనలో చాలామంది SIPCకి సంబంధించి మన జాబ్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తాం, మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ట్రై చేస్తాం, అదేవిధంగా VROకి ట్రై చేస్తాము, అదేవిధంగా SIPCకి ట్రై చేస్తాం. ఇవి మనం రెగ్యులర్గా రాస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్. ఇదంతా కలిపి నేను ఆ సిలబస్ని అంతా రివైజ్ చేసి ఒకటే కోర్సు కింద కాంబో ప్యాక్ కింద లీస్ట్ ప్రైజ్లోనే తీసుకురావడం జరిగింది. దట్ అది 1 year వ్యాలిడిటీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలల్లో. స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సుతో పాటు FBOతో పాటు VROతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ VRO FBOకి సంబంధించి 3 కోర్సులు ఒకే కోర్సు కింద పెట్టేసి సిలబస్ అంతా ఫోల్డర్ వైజ్గా పెట్టేశాను. 1 year వ్యాలిడిటీతోని లీస్ట్ ప్రైజ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకోండి, మన కనెక్టింగ్ ఈ షాప్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బోత్ లాంగ్వేజ్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డెడికేట్గా నేను IAS అకాడమీకి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో అది చాలా పేరుగాంచినటువంటి ఇన్స్టిట్యూటే. సో దాంట్లో మీకు ఈ సిలబస్ ప్రకారంగా వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ మీద ఫోకస్ చేసి నేను రెడీ చేయించాను. నిజానికి చెప్పాలంటే నేనే సిలబస్ వాళ్ళకి సెండ్ చేసి ఆ బుక్స్ని రిఫర్ చేయించి క్లాసెస్ని, మీకు తెలుసు మమతా మేడం ఎస్ఐకి సంబంధించి రీజనింగ్ అర్థమెటిక్ క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ ఆ మేడం క్లాసెస్ కూడా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సురేష్ సార్ క్లాసెస్ ఉంటాయి మీకు. దాంతో పాటుగా ఇంగ్లీష్కి సంబంధించి సందీప్ సార్. సో ఇదంతా కూడా ఫేమస్ ఫ్యాకల్టీ అండి.
సో మీకు అర్థం కావచ్చు నేను తీసినటువంటి ఆ క్లాసెస్ ఎంత డెడికేట్గా ఎంత క్వాలిటీగా ఏదైతే టీజీపీఎస్సీ అండ్ యూపీఎస్సీకి సంబంధించిన ఫ్యాకల్టీతో రెడీ చేయడం జరిగిందో మీకు అర్థమవుతుండొచ్చు ఈ పాటికి. అయితే ఇక్కడ నేను ఇది చాలా మంది యూజ్ అవుతానే కాన్సెప్ట్తో, ఎందుకంటే ఒక్కొక్క కోర్సు మీరు వేలు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా ఇది మీకు వచ్చేస్తుంది కదా కాబట్టి నేను అదే వచ్చాను. ఇంకొక స్పెషల్గా నేను చేస్తున్నటువంటి ఇంకొక పని ఏంటంటే ఇంకొక 1 మంత్లో విత్ ఇన్ 1 మంత్ ఆర్ 15 డేస్లో మీకు అంబేద్కర్కి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి, గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు చెప్పిన విషయం ఏంది, షార్ట్ నోట్స్ మేము స్టాండర్డ్ బుక్స్కి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ మేము రెడీ చేసుకున్నాము అని చెప్పేసి చాలామంది చెప్పినటువంటి విషయం. దట్ అంబేద్కర్ ఓపెన్టీకి సంబంధించినటువంటి డిగ్రీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను రివైజ్ చేసి బిట్టు మిస్ కాకుండా షార్ట్ నోట్స్ రెడీ చేశాను. నేను దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. నేను ఎంత బాగుందంటే నాకు అది నేను నా సొంతంగా ప్రిపరేషన్ చేసుకోవడానికి కోసము ఇప్పుడు వస్తున్నటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్కు ఎస్ఐకి సంబంధించి ప్రిపేర్ అవ్వడం కోసం నేను రెడీ చేసుకున్నటువంటి మెటీరియల్ అది. దాన్ని కూడా చాలామంది రిక్వెస్ట్ మేరకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. బట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే, మనకి ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ రాదు. సో అందుకే నేను తెలుగులో రాసుకుంటున్నాను, నేనే రాస్తున్నాను. విత్ ఇన్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ చరిత్ర మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 బుక్స్ మొత్తంగా 4 బుక్స్ కింద ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి మనకు 3 పార్ట్లుగా ప్రాచీన, మధ్యయుగం, ఆధునిక చరిత్ర, తెలంగాణ ఉద్యమ అండ్ సంస్కృతికి సంబంధించి ఒక బుక్, మొత్తం 4 బుక్స్. దానితో పాటు తెలంగాణ మూమెంట్కి సంబంధించి, కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ స్మార్ట్ టేబుల్స్ అది కూడా నేను నోట్ చేసుకున్నాను. అది కూడా మీకు ఇదంతా వీలైతేనేమో బుక్స్ రూపంలో మీకు తీసుకొచ్చే పని చేస్తాను, లేకపోతే నా సొంతంగా నేను ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఇది కూడా నేను చేస్తున్నాను. మీకు మీ యొక్క రెస్పాన్స్ ఏందనేది నాకు ఒకసారి కామెంట్లలో పెట్టండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ బుక్స్కి సంబంధించిన విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. గైస్ ఇక్కడ ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ ఒకవేళ మీరు కొట్టాలంటే మాత్రము వస్తున్నటువంటి నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా. అది ఒక నెల అటు ఇటు అవుతుండొచ్చు, మాత్రం 100%గా నోటిఫికేషన్ అయితే రావడం మాత్రం డ్యామ్ షూర్. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు ప్రైవేట్కి వెళ్ళిపోయి ఇప్పుడే కోచింగ్ ఫీజులు, అసలు జీరో నాలెడ్జ్, నువ్వు జీరో సిలబస్, నీకేం తెలీదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి. ఇప్పుడు లేదు అనుకుంటే మాత్రము ఆన్లైన్లోనే మీకు కొంచెం ఇప్పటివరకు టచ్ చేసినా కానీ ఆన్లైన్లోనే ఇప్పుడు ఏదైతే నేను బెస్ట్ కోర్స్ అలా ఇస్తున్నానో ఇప్పటివరకు ఇట్లా కాంబో ప్యాక్ ఎవ్వరు ఇవ్వలేదండి. సో మీకు చాలా మందికి, వేల మందికి ఇది ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో నేను దీన్ని రెడీ చేయించాను. దీని మీద దగ్గర ఒక నెల రోజులు వర్కౌట్ చేశాను నేను. సో కాబట్టి ఇట్లాంటిది ఏమైనా తీసుకొని స్టాండర్డ్ది ఉన్నటువంటిది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మీకు చాలా టైం మిగులుతుంది, హాస్టల్ ఫీజులు అవన్నీ మిగిలిపోతాయి. సో ఇది కూడా మీకు నేను చెప్తున్నటువంటి విషయం. ఫర్దర్ చిన్నది ఉన్నా ఏదున్నా మీకు అప్డేట్ చేస్తాను నేను. ఎస్ఐపిసికి సంబంధించి చాలామంది అడుగుతున్నా నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి. రావడం మాత్రం పక్కా. వచ్చిన తర్వాత నువ్వు రివిజన్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకో. అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా పర్లేదు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా నువ్వు రివిజన్ చేసుకోనికనే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2-3 నెలల లేదా 4 నెలల సమయాన్ని నువ్వు ప్రిపరేషన్లో గట్టిగా ఫిక్స్ అప్ అయిపోయి కూర్చో. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నువ్వు రివిజన్ పర్పస్లోనే ఉండు. సో నీకు ఎందుకు జాబ్ రాదో నేను చూస్తాను, ఓకేనా? ప్రతిదీ కూడా నేను గైడ్ చేశానండి. అండ్ ఇన్స్టాలో కూడా చాలా మందికి చెప్తున్నాను, యూట్యూబ్లో కూడా చెప్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు సపోర్ట్ అయితే ఉంటుంది నాకు. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ అంశం మీద వీడియో చేయాలనుకుంటున్నానో అది మీ దృష్టిలో ఏదైతే ఉందో అది నాకు కామెంట్ చేయి, నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇక్కడ నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ సీనియర్ సార్ బుక్ చదవాలా ఇండియన్ హిస్టరీలో, లేకపోతే కరీం సార్ బుక్ చదవాలా, లేకపోతే సయ్యద్ సార్ బుక్ చదవాలా, చాలామంది డైలమాలో ఉన్నారు. ఇప్పుడు నేనే చెప్పాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అది దాని ఇంపార్టెన్స్ అంతా నాకు తెలిసింది కాబట్టి నేను చూసుకున్నాను. సో మీకు దాని పట్ల కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఆ వీడియో చాలామంది నన్ను అడిగారు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.